ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నర్సరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అటు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా శివనామ స్వరంతో కూడా పూర్తిగా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజల కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అనేక మంది భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రాత్రి వరకు కూడా అటు జాగారం కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. కోటప్పకొండ అంటే పూర్తి స్థాయిలో అటు ఎలక్ట్రికల్ ప్రభలు ఒక ఆకర్షణంగా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం క్యూ లైన్ లో ఉన్నాం. పూర్తి స్థాయిలో భక్తులు మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కైగలూరు నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 సంవత్సరాలు. ఇది పరిస్థితి. ఎవరికి వారు పూర్తి స్థాయిలో దర్శనం చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజాము నుంటే ప్రత్యేక పూజల కార్యక్రమంలో కూడా లక్షలాది మంది భక్తులు రాత్రి వరకు కూడా జాగరణ జరిగేటువంటి అవకాశం ఉంది. అటు ఎలక్ట్రిక్ ప్రభలు, అదేవిధంగా డాన్సులు కూడా పూర్తి స్థాయిలో రికార్డింగ్ డాన్సులు కూడా ఒక ఆకర్షణీయంగా నిలిచేటటువంటి అవకాశం ఉంది. అటు పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ ప్రభలు పెద్ద ఎత్తున కూడా వచ్చేటటువంటి చిలకలూరుపేట, పురుషోత్తపట్నం, అదేవిధంగా నరసరావుపేట సంబంధించి యలమంది గ్రామం, అనేక గ్రామాల నుంచి కూడా ఆ ఎలక్ట్రిక్ ప్రభలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో, అదేవిధంగా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా గట్టి భద్రత అయితే ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే మరి ముందస్తు చర్యలుగా కూడా ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పూర్తి స్థాయిలో కూడా రాత్రి నుండి కూడా ఏర్పాట్లని పరిశీలిస్తున్నాడు. అధికారులతో పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుండి పూర్తి స్థాయిలో కూడా మరి భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా శివనామ స్వరంతో కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు అమరావతికి సంబంధించి అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా పూర్తి స్థాయిలో భక్తులు పోటెత్తారు. తెనాలి వైకుంఠపురం సంబంధించినటువంటి విష్ణుమూర్తి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున వైకుంఠపురానికి సంబంధించినటువంటి తెనాలికి సంబంధించినటువంటి దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో క్వారీకి సంబంధించినటువంటి దేవస్థానం కానీ అనేక శివుడు ఆలయాలు కూడా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజాము నుండి కోటప్పకొండ పూర్తి స్థాయిలో భక్తులు చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది భక్తులు కూడా మనం చూస్తున్న క్యూ లైన్లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. అటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా గట్టి భద్రత ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సులు పెట్టారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగా కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ కోటప్పకొండ నుంచి తాజా పరిస్థితి.